బీర్వాల 4-5 తులాల బంగారం, ఓ 10 పట్టు చీరలు, ఇంటైన ఆఫీస్కి పోయి వస్తానికి ఓ బైకు, షెరో ఫోను, బోరు కొడితే చూస్తానికి గోడ పలక టీవీ, ఓ ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, కుట్టు మిషను. ఉంటే ఊర్ల సొంతిల్లు, ఎకరమో అద్దెకరమో పొలం. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుంటే గింతకు మించి ఆస్తులైతే ఉండవుల్లా. కానీ గీ లెక్కలు చూస్తే షాక్ అవుతారు పక్కా. 27 కిలోల బంగారం, వజ్రాల నగలు, 601 కిలోల ఎండి, 10,000 పట్టు చీరలు, 750 జోళ్ల చెప్పులు, 1672 ఎకరాల భూమి, ఇండ్ల జాగలు, మొత్తం 4,000 కోట్ల ఆస్తి. 400 కోట్లు కాదుల్లో, 4,000 కోట్లు. తమిళనాడు పాత సీఎం జయలలిత మేడానియే. కానీ ఏం లాభం? మొత్తానికి మొత్తం సర్కార్ సందుకలకే పోవట్టే. మేడం కట్టిన చీర కట్టకపోతుండే, పెట్టిన నగ పెట్టకపోతుండే, తొడిగిన చెప్పు తొడగకపోతుండేనట. ఇగేముంది, ఆమ్దానికి మించి కూడేసిందని కేసులైతే 20 ఏండ్ల కిందటనే ఇవన్నీ పెట్టెలల్ల జమాయించి కర్ణాటక జైలుకు పంపిండ్రు. అప్పటి ఇలువ 913 కోట్లే. కేసులు కోర్టు తీర్పులు నడుస్తుండగానే జయమ్మ కాలం చేసింది. ఇంటోళ్ళు ఎవరు లేకపోయిరి. ఇక మేం వారసులమని కొందరు కింది కోర్టుల కాంచెల్లి సుప్రీంకోర్టు దాకా పోయినా ఎవలకు ఏ కన్నరాలే. అగో గట్ల ఆస్తంతా సర్కార్కొచ్చింది. ఇన్నేండ్ల తర్వాత కర్ణాటక జైళ్ళకెళ్లి పెట్టెలల్ల పెట్టి మళ్ళా మద్రాసుకు పంపిండ్రు. అన్నా డిఎంకే పార్టీ గ్రూపులతోటి ఆగమైతే ఆమె సంపాదించిన ఆస్తంతా సర్కార్కే వాయే. వారసులు లేక గిట్లయిందన్నట్టు. మన హైదరాబాద్ శివారు కోంపల్లి దగ్గరలో కూడా మేడానికి భూమి ఉండే. ఇదేమైందో మరి.